దిలావర్పూర్ అట్టుడికిపోతోంది. ఆందోళనలు నిరసనలతో రగిలిపోతోంది. 4 గ్రామాల ప్రజలు మరోసారి రోడ్డెక్కడంతో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించేంత వరకు తగ్గేదే లేదంటున్నారు దిలావర్పూర్ వాసులు. లేటెస్ట్ గా మరోసారి పోలీసులపై రాళ్ల దాడికి ప్రయత్నించారు ఆందోళనకారులు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో హై టెన్షన్ వాతావరణం ఇంకా తొలగలేదు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. జాతీయ రహదారిపై కిలోమీటర్ వరకు ఆందోళనకారులు, రైతులు బైఠాయించారు. ఉదయం నుంచి అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలి అంటూ వాళ్ళంతా ప్రధానంగా డిమాండ్ చేశారు. దీంతో 2 గంటలుగా జాతీయ రహదారిపై మహాధర్నా కొనసాగుతోంది. ఇంతటి ఆందోళన, ఉద్రిక్తత, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటూ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన ప్రజలు పోలీసులపై రాళ్ల దాడికి ప్రయత్నించారు. పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించారు మహిళలు. దిలావర్పూర్, గుండంపల్లి, సమందర్పల్లి, రత్నాపూర్, కాండ్లీ ఈ 4 గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రజలు మరోసారి రోడ్డెక్కడంతో పెద్ద ఎత్తున బలగాలను మోహరించాల్సి వచ్చింది. దిలావర్పూర్ మండలం అంతటా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 130 రోజులుగా ఆందోళనలు, దీక్షలు చేస్తున్న ప్రజలు నిన్న ఆర్డీఓ వాహనాన్ని ధ్వంసం చేసి గంటల తరబడి జాతీయ రహదారిని దిగ్బంధించారు. నిన్నటి హింసాత్మక ఘటనలతో దిలావర్పూర్లో 500 మంది పోలీసులు మోహరించారు. అయినా రోడ్డుపైకి వచ్చిన జనం ఆందోళనను తీవ్రతరమే చేశారు. దిలావర్పూర్లో తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, ఈ టెన్షన్ వాతావరణం ఇలాగే కంటిన్యూ అవుతోంది. ఎంతమంది పోలీసుల్ని మోహరించినప్పటికీ అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అదనపు బలగాలు అక్కడికి అవసరం అని చెప్పి పోలీస్ వర్గాలు ఏమైనా భావిస్తూ ఉన్నాయా? ఏ రకంగా అక్కడి ప్రజల్ని, వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి? దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ మంటలు అగ్నిగుండంలా మాపిస్తున్నాయి. ఇప్పటికే 4 గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి మహాధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీరందరినీ సంయమనం పాటించాలంటూ ఇటు ఎస్పీ జానకి షర్మిల, పోలీస్ ఫోర్స్ అంతా కోరుతున్నప్పటికీ వీరందరూ కోరుతున్నది ఒకటే, ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకు సంబంధించిన ప్రకటన రావాలి. ఆ ప్రకటన వచ్చేంత వరకు మేము రోడ్ల మించి లేమని చెప్తున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మహాధర్నాలో పాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2 గంటల నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిరసన మెల్లిమెల్లిగా 12 గంటలకు జాతీయ రహదారిపైకి వచ్చింది. నిన్న 12 గంటల పాటు మహాధర్నా చేశారు. మహాధర్నా చేసిన తర్వాత ఇళ్లకు వెళ్ళి మళ్ళీ ఈరోజు మహాధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మా గ్రామాల్లోని పంట పొలాలన్నీ నిర్మానుషంగా మారుతాయి, విషతుల్యంగా మారుతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా మహిళలు ఉన్నారు. పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి వాళ్ళే నిరసనను, ఆందోళనను శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చమ్మా మీ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ గొడవను, ఈ ఆందోళనలు? పెద్ద ఎత్తున పోలీసులు వస్తున్నారు, అయినా కూడా మీరు వెనక్కి తగ్గట్లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? మేము మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ బంద్ కావాలా. మహేష్ రెడ్డి 50 ఎకరాల భూమి కొన్నాడు. మేము నాటయ్యపోయినాం, పచ్చి పెట్టిండు. ఒక 10 ఏళ్ళు అట్లా చేసిండు. మళ్ళాడు దొంగ ఓడిపోయిన కొద్దీ ఆ భూమి అమ్ముకొని ఇథనాల్ ఫ్యాక్టరీ తెచ్చి పెట్టిన వాళ్ళు ఆ దొంగ రాలా. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? అయితే సార్, మాకు ఫస్ట్ మా పేదరికంతో వాళ్ళు ఆడుకున్నారు. మాకు పండ్ల తోటలు పెడతామని మబ్బు చెప్పి ఎక్కువ రేటు పెట్టి మా భూములు కొన్నారు. మేము గరీబు బతుకులతో ఆడుకున్నారు. మేము నమ్మి మా భూములు వాళ్ళకు అమ్మినాము. పండ్ల తోటలు పెడతారు కదా, మాకు కూడా మంచిగా ఉంటాయి, మేము కూడా కొనుక్కుంటాము పండిస్తే అని. అట్లానే మేము ఆశపడి మా పేదరికముతోని మాకు అవసరం ఉండి భూములు అమ్ముకున్న తర్వాత విత్తనాల ఫ్యాక్టరీ తయారు చేస్తున్నారు. మాకు తర్వాత తెలిసింది. అయితే దాంతో మేము చాలా నష్టపోతున్నాము. చుట్టుపక్కల 20 గ్రామాలు ఇది నష్టపోతున్నామనే యాంగిల్లోనే పెద్ద ఎత్తున రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా, చంటి పిల్లలు కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకమ్మా ఎక్కడ కూర్చున్నారు ఇక్కడ? ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల. ఏం 3 రోజుల నుంచి స్కూల్లోకి వెళ్తలేరు, రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్నారు కదా, ఏంటి మీకు ఏం న్యాయం కావాలి? ఫ్యాక్టరీ వద్దు. ఫ్యాక్టరీ వద్దు. ఇది పిల్లలు, చంటి పిల్లలు చెప్తున్నది. పెద్దలు, వృద్ధులు అందరిది కూడా ఇదే పరిస్థితి. ఎన్ని ఎకరాల భూమిలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారమ్మా? ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు.
అద్దంటున్నాము ఇథనాల్ ఫ్యాక్టరీ అద్దు. ఇది వృద్ధులు చెప్తున్నది. పెద్ద ఎత్తున ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ చంటి పిల్లలు, వృద్ధులు, చిన్నారులు అంతా కూడా రోడ్డెక్కి నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రదేశ్ అందరూ ఒకటే మాట అంటున్నారు, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని. అయితే ఇన్ని రోజులుగా వాళ్ళు ఆందోళనలు చేస్తున్నా ఈ ఉద్యమం శాంతించలేదు, వాళ్ళ నిరసన ఆగట్లేదు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, ఎందుకు వీళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటున్నారన్న ఆ కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళ తరపు నుంచి మధ్యవర్తిగా ఎవరు వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వ పెద్దలతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి, ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి, ఏం ఆలోచన చేస్తోంది ప్రభుత్వం ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో? నిన్న ఆర్డీఓ రత్న కళ్యాణిని ఇక్కడికి పంపించారు ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా. అయితే రత్న కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దిగ్బంధం చేశారు ఆర్డీఓను. దాదాపు 4 గంటల పాటు తన వాహనంలోనే బంధించిన పరిస్థితి. మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి, ఆ న్యాయము ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేస్తున్నామంటూ ప్రకటన రావాలి. ఆ ప్రకటన రాకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వర్ రెడ్డి పట్టించుకోవడం లేదు, అటు ప్రభుత్వము పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ అధికారులు ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్న అభిలాష కూడా ఇక్కడికి రావడం లేదు, మాకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు, మీ పంట పొలాలు నాశనం కావు, మీ వాతావరణం చెడిపోదు అని ఏ హామీ రావడం లేదు. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపిస్తూ వీళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని నచ్చజెప్పడానికి దాదాపుగా 2 రోజులుగా ఎస్పీ జానకి శర్మల వీరితో మాట్లాడి సంయమనం పాటించే విధంగా చేస్తున్నప్పటికీ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా లా అండ్ ఆర్డర్ను మాత్రమే కాపాడాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పే పరిస్థితుల్లో ఉంది. ఇక్కడికి ప్రభుత్వానికి తరపున ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇక్కడికి రావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుండి పర్టికులర్గా ఒక హామీ రావాలి, ఆ హామీ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నామంటూ ప్రకటన రావాలి. ఇక్కడ నుండి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యాన్ని, అక్కడున్న కొనుగోలు చేసిన భూమిని వదిలేసి ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వెనక్కి వెళ్ళిపోవాలనే ప్రధాన డిమాండ్. ఈ ప్రధాన డిమాండ్తోనే దాదాపుగా 2 రోజులుగా మహాధర్నా కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు రాళ్ల దాడికి కూడా పోలీసుల మీద యత్నించిన పరిస్థితి. అక్కడి నుండి దాదాపుగా కిలోమీటర్ వెనక్కి పోలీసులు అయితే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. లా అండ్ ఆర్డర్ను కంటిన్యూ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ను ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు అయితే పార కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ శాంతియుతంగానే తమ నిరసన కంటిన్యూ చేస్తామంటూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కిన పరిస్థితి, మహిళల పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసేంత వరకు, ఆ ప్రకటన వచ్చేంత వరకు ఈ ఆందోళన ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కానీ, కలెక్టర్ కానీ ఇక్కడికి రావాలి, మాకు హామీ ఇవ్వాలని చెప్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రదేశ్.